మరి ఇప్పుడు మన తర్వాతి మజిలీ ఎక్కడో తెలుసా? జానకమ్మ. కలకంఠ కంఠి ఆమె. అద్భుతమైనటువంటి లంగ్ పవర్ ఉన్నటువంటి, లంగ్ కెపాసిటీ ఉన్నటువంటి గాయనిమణి. నిజంగా భారతదేశంలో ఆవిడని మించి ఎవరు లేరండి. ఎందుకంటే ఆమెతో ఒకరోజు ఒక ప్రోగ్రాంలో మాధవపెద్ది సురేష్ చంద్ర గారు రాజమండ్రిలో చేసినటువంటి ఒక లైవ్ ప్రోగ్రాంలో నాకు కూడా అవకాశం వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆమెకి నాకు కూడా మేము ఒకే రూమ్లో ఉన్నాం. ఆ భాగ్యం దక్కింది. అప్పుడు చూశాను ఆవిడ్ని నేను దగ్గరగా. ఆమె ఎంత లంగ్ కెపాసిటీతో పాడతారో అసలు మనకి ఆమెకి ప్రాబ్లం ఉందా అని కూడా తెలియదు. ఆమె అయితే ఇన్హేలర్ పీలుస్తూనే ఉంటారు దాదాపుగా 10-15 నిమిషాలకి, ప్రతి 15 నిమిషాలకి. కానీ సిరిమల్లె పువ్వు అని పాడిన, నీలీల పాడెద దేవా అని పాడిన, అసలు ఆమె గాత్రం ఎక్కడి నుంచి వస్తుంది నాదామ కించిత్తు కూడా కదలకుండా పాడతారే. ఎంత అద్భుతమైనటువంటి పాటలు పాడారండి ఆవిడ. ఓహో ఓహో పావురమా పాడిన దా 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 దాస్తే దాగేదా. ఎంత అంటే ఇళయరాజా గారి బాణీలే కాదు, ఎంతో మంది సంగీత దర్శకుల మన్ననలు పొందారు, ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. ఈమె గాత్రం గురించి, గాత్ర ధర్మం గురించి చెప్పేంత స్థాయి, అనుభవం రెండు నాకు లేవు. కానీ ఆమె పాటలు నేర్చుకుంటూ, ఆమె పాటలు పాడుతూ మాత్రం ప్రశంసలు పొందాను. ఆ భాగ్యం వారి వల్లనే దక్కింది అని నేను నిస్సందేహంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు 3,00,00,000 దేవతలు ఉన్నారు. మీరు ఒక్కొక్క దేవతని ఆరాధించండి, మీకు అంటే మీకు ఏ కామ్యం ఉంటే ఆ కామ్యానికి తగ్గ దేవతని ఆరాధించండి అని అందరూ చెప్తూ ఉంటారు కదండి. అలాగే ఈ వీరందరూ కూడా గంధర్వ దేవతలండి మనకి. ఈ గాయకులందరూ కూడా గంధర్వులు. వీళ్ళు మనని అనుగ్రహించడానికి వచ్చారు. విచిత్రం, పాట పాడితే మీరు చూడండి, ఎంతటి బాధలో ఉన్నా కూడా, ఎంతటి మనస్తాపంలో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి పాట మీ చెవిన వినపడింది అనుకోండి, ప్రశాంతంగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అలాగ గడిపేసి మళ్ళీ వెంటనే మనం దాని నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా మన పనులు చేసుకుంటాం. ఇలా జరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి, కాదంటారా? చెప్పండి మీరు. అటువంటి జానకమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆమె పాటల్లో కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, తర్వాత మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అంతేనా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. అల్లరి చెయ్యాలి అనంటే, పాటలో అల్లరి వినిపించాలి అనంటే మాత్రం చిన్నపిల్ల గొంతైనా, పెద్దవారి గొంతైనా, ముసలాళ్ళ గొంతైనా, అన్ని గొంతులు ఆమె స్వరంలో ఒదిగిపోయి వినిపిస్తాయండి. ఆమె కూడా దశకంఠురాలు అనడంలో ఏమాత్రం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది కథానాయికలకు ఆమె గాత్రాన్ని అందించారు. చాలా తీయని, చిన్న పిల్లలాంటి, ఎప్పటికీ వన్నె తగ్గిపోని, వాడిపోని, యవ్వనం సంతరించుకున్న గొంతు అండి అది. ఆ గొంతు ఎప్పుడూ కూడా నిత్య నూతనంగానే ఉంటుంది. ఏమంటారు? నిజమే కదూ? మీరు నాతో ఏకీభవిస్తారు కదూ?